పరిస్థితి వస్తా ఉంది అని అంటే కూడా చనిపోండి మాకేంటి అనేటటువంటి కోణంలో కూడా వారు మాట్లాడుతున్నట్టు బాధితులు తమ గోడను వెళ్లబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతి బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కోట్లాది రూపాయలు ముంచారు నిందితులు. ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు కోట్ల రూపాయల చెల్లింపు చేశారు 250 మంది బాధితులు. 5 ఏళ్ల క్రితం ప్రాజెక్టు మొదలుపెట్టింది భారతి బిల్డర్స్. కనీసం 25% పనులు కూడా భారతి బిల్డర్స్ చేయలేదని బాధితులు వాపోతున్నారు. బానూరులో ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఓకే, సరే బాగానే ఉంది, వాళ్ళ అమౌంట్ అంతా కలెక్ట్ చేసుకున్నారు ప్రీ లాంచ్ ఆఫర్లో, సర్లే బాగానే ఉంది, అంతా నడిచింది. కాకపోతే సడన్గా మధ్యలో ఏమైందో తెలీదు కానీ మా భారతి బిల్డర్స్ పార్ట్నర్స్ వచ్చేసి అవుజా దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ కోసం అడిగారు. అది దేనికి? కన్స్ట్రక్షన్ కోసం అడిగారు. బాగుంది. అవుజా ఏమన్నారు, సరే నేను ఇస్తాను అందుకే అని చెప్పేసి ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్గా అవుతాను నేను దీంట్లో అని చెప్పేసి భారతి బిల్డర్స్ ఉన్న పేరుని శ్రీ భారతి బిల్డర్స్ రిజిస్ట్రేషన్ చేసి ఒక 47 crores ఏమో ఫైనాన్స్ ఇచ్చారు. 47 crores ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత ఓకే అంతా బాగుంది, మా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, అంతా తీసుకున్నాడు, కరెక్ట్ కాదనట్లే. కానీ భారతి బిల్డర్స్ వాళ్ళు ఇన్ రిటర్న్ మొత్తం కూడా కట్టేశారు. 53 crores కట్టేశారు. ఇగో చూసుకోండి, ఇవి చూసుకోండి, ఇగోండి పర్టికులర్స్ ఆఫ్ విచ్ డేట్ టేకెన్, ఎవరెవరికి ఎంత తీసుకున్నారో భారతి బిల్డర్స్ వాళ్ళు ఎంత తీసుకున్నారో టోటల్ అమౌంట్ ఇది ఎంత కట్టారు అనేసి ఇక్కడ ఉంది, టోటల్ ఉంది, క్లియర్ కట్గా ఉంది. కానీ ఇప్పటికీ ఏం చేస్తున్నాడంటే అవుజా ల్యాండ్ ఇవ్వడం లేదు, పెట్టుకున్నాడు. సెటిల్మెంట్కి రమ్మంటే రాడు, వస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, ఏమీ చెయ్యడు. మేము ఒక్క ఫ్యామిలీ కాదు 2 ఫ్యామిలీస్ కాదు సార్, 700 ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్, టోటల్ 2 ప్రాజెక్ట్స్. నీకు లేదు కాబట్టి యూఆర్ డూయింగ్ ఆల్. ఎన్నిసార్లు అడిగినా కానీ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారంట. వేరే ఒక అతను చనిపోతారు అని అన్నారనమాట, ఆయన హెల్త్ బాగాలేకపోతే. చనిపోతే ఒకరు పోతారు కదా, ఇంకా బెటర్ కదా అని అన్నారంట. అసలు మనుషులేనండి వాళ్ళు? ఇంతమంది డబ్బులు తీసుకొని ఏం చేస్తారు? అయితే ఇప్పుడు ఎంఓయూ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. సప్లిమెంటరీ ఎంఓయూ కోసం ట్రై చేస్తున్నాం. అది అందులో కూడా సగం మందికి సైన్స్ చేయలేదంట శివరామకృష్ణ. ఇప్పుడు అమౌంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏం తెలియదండి. ఈఓడబ్ల్యూలో కూడా కేసు అయింది, ఇప్పుడు ఈడీకి కూడా వెళ్ళిందంట. మరి ఎందుకండి మరి ఇంత సునీల్ కుమార్ అహూజా అనే అతను ఇంతమందిని చీట్ చేస్తున్నారు కదా, మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? పోలీసులు ఏమంటారండి?